శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. తమిళనాడులోని తేనికి చెందిన యోగింత్ కుమారేశన్ గారి దివ్యానుభూతి. ప్రస్తుతం ఆయన యునైటెడ్ కింగ్డమ్లోని మాంచెస్టర్లో నివసిస్తున్నారు. మా కుటుంబం, తల్లిదండ్రులు, సోదరి 2004లో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ధర్మంలో చేరాము. అప్పటి నుండి మేము మా కుటుంబంలో నిస్వార్థమైన ప్రేమను, గాఢమైన అనుబంధాన్ని అనుభవిస్తున్నాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా జీవితంలోని ప్రతిరంగంలోనూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా నేను అంతరాత్మ సమగ్రతపై ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత వారి బోధనలు చాలా వరకు సజీవ వాస్తవికతగా మారడాన్ని వ్యక్తిగతంగా చూస్తున్నాను. నా ప్రారంభ రోజులలో నేను అభద్రతా భావంతో బాధపడ్డాను. దానివల్ల నా పనితీరు క్షీణించి మంచి అవకాశాలను కోల్పోయాను. ఆందోళన, భయం కారణంగా ఇతరుల ముందు నా భావాలను వ్యక్తపరచడం లేదా నా ఆలోచనలను ప్రదర్శించడం నాకు కష్టంగా ఉండేది. నా అంతరంగాన్ని గమనించడం ప్రారంభించాక తిరస్కరణ భయమే నన్ను నా భావాలను వ్యక్తపరచకుండా అడ్డుకుంటోందని గ్రహించాను. ఇప్పటికీ ఆ భయం అప్పుడప్పుడు ఉంటుంది, కానీ అది నా ఆలోచనలను, భావాలను వ్యక్తపరచడానికి ఇకపై అడ్డు కాదు. ఈ మార్పుతో నేను నా సంస్థలో సానుకూల మార్పులు తీసుకురాగలిగాను. తక్కువ సమయంలోనే ప్రాసెస్ డెవలప్మెంట్ గ్రూప్ లీడర్ పదవిని పొందాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ముక్తి మోక్ష దర్శనాలలోనూ, ప్రక్రియలలోనూ పాల్గొన్న తర్వాత నాలో ఒక అద్భుతమైన పరివర్తనను అనుభవించాను. నా అంతర్గత సంభాషణలు, సంఘర్షణలు పూర్తిగా తగ్గిపోయాయి మరియు నేను ఇప్పుడు లోతైన, స్థిరమైన అంతర్గత శాంతిని అనుభవిస్తున్నాను. ఫలితంగా నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. రోజంతా తాజాగా, శక్తివంతంగా ఉంటున్నాను. ముక్తి మోక్ష బోధనల ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛా సంకల్పం అంటూ ఏమీ లేదని, ప్రతిదీ దానంతట అదే జరుగుతోందని నేను గ్రహించాను. ఈ అవగాహన నన్ను వాస్తవికతకు మరింత దగ్గర చేసింది. ప్రతి క్షణాన్ని అంగీకారంతో, శరణాగతితో, ఆనందంతో జీవించడానికి నాకు వీలు కల్పించింది. ఈ రోజు నేను ఎలాంటి అంచనాలు లేకుండా సులభంగా జీవన ప్రవాహంతో సాగిపోతూ అంతర్గత స్వేచ్ఛతో జీవితాన్ని అనుభవిస్తున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతతో ఈ అద్భుత పరివర్తనకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద కమలాలకు నా ప్రణామాలను సమర్పిస్తున్నాను.